నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. స్థానిక ఎన్నికలపై కమిషన్ ఎఫెక్ట్. ఈ నెలలో ముగియనున్న బీసీ కమిషన్ గడువు. కొత్త కమిషన్ వస్తే ఇప్పట్లో ఎన్నికలు గగనమే. గడువు పొడిగిస్తేనే రిజర్వేషన్లపై త్వరగా నివేదిక. హైదరాబాద్ ఆగస్టు 10 స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు విషయంలో కొత్త చిక్కుముడి వచ్చిపడింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ట్రిబుల్ టెస్ట్ నిర్వహించి నివేదిక ఇవ్వనున్న ప్రస్తుత బీసీ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించడానికి కొత్త కమిషన్ వేయడం కంటే ప్రస్తుతం ఉన్న బీసీ కమిషన్ గడువును మరికొంతకాలం పొడిగిస్తేనే సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొత్త బీసీ కమిషన్ నియామకం జరిగి వారు బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేయడం, సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ తీర్పుపై అవగాహన ఏర్పరచుకోవడం, నివేదిక తయారీ, సంప్రదింపులు తదితర అంశాల ప్రక్రియ పూర్తి కావడానికి నెలల సమయం పడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాల్సి ఉన్నందున ప్రస్తుతం ఉన్న కమిషన్ గడువును పొడిగించడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత కమిషన్ ద్వారా ట్రిబుల్ టెస్ట్ నివేదిక తెప్పించుకొని వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. త్వరగా ఎన్నికలు నిర్వహించి పాలనను గాడిలో పెట్టాలని మాజీ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించి కేంద్రం నుంచి నిధులను సాధించుకుని స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే అధ్యయనం చేసిన కమిషన్ ప్రస్తుత బీసీ కమిషన్ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన ఆయా చోట్ల చేపట్టిన విధానాలు, ఎదురైన అనుభవాలు, ఇబ్బందులను తెలుసుకున్నది. ఆయా రాష్ట్రాల బీసీ కమిషన్లు ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతోనూ భేటీ అయ్యి వివిధ అంశాలను అధ్యయనం చేసింది. రాష్ట్రంలోనూ వివిధ బీసీ కుల సంఘాల నేతలతోనూ సమావేశమయ్యింది. బీసీ సామాజిక వర్గాలకు చెందిన మేధావులు, ఉన్నత విద్యావంతులు, వివిధ శాఖల అధికారులతో అనేక సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలో ట్రిబుల్ టెస్ట్ నిర్వహించడానికి సన్నాహాలను పూర్తి చేసింది. సమగ్ర అవగాహనతో ప్రస్తుత కమిషన్ సిద్ధంగా ఉన్నది. ఈ కమిషన్ ట్రిబుల్ టెస్ట్ నివేదిక ఇవ్వడానికే కనీసం 2 నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత దానిని ప్రభుత్వం ఆమోదించడం, సుప్రీంకోర్టుకు నివేదించడం తదితర ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది. అయితే ఈ నెలాఖరుతో ప్రస్తుత కమిషన్ గడువు ముగియనున్నది. ప్రస్తుతం కొత్త బీసీ కమిషన్ ను నియమిస్తే కొన్ని నెలల సమయం పడుతుందని, దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో అసాధ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధుల నిలిపివేత. జెడ్పీ మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఇప్పటికే ముగిసింది. ఫిబ్రవరిలోనే పంచాయతీల పాలకవర్గం సమయం ముగిసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులను ఇప్పటికే నిలిపివేసింది. కొత్త కమిషన్ వేస్తే ఇంకా ఆలస్యమై ఇప్పట్లో నిధులు రావడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న కమిషన్ గడువును మరికొంతకాలం పొడిగించి వెంటనే నివేదిక తెప్పించుకొని ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.